హాయ్ టు ఆల్, హ్యాపీ సండే అందరికీ. ఏం చేస్తున్నారు? మేమైతే కొంచెం ఇవాళ లేట్గా లేచినాం అనమాట. అసలు నిద్ర సరిపోతలేదు. చిన్నవాడు అస్సలు పడుకుంటలేదు అనమాట. నైట్ పడుకుంటలేదు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం మంచిగా వండుకుంటుంది. ఏమేడుసలు ఇక మేమే ఉన్నప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది అనమాట. నైట్ అసలుకే పడుకుంటలేదు. కొంచెం లేట్గా లేచిన తర్వాత టీ అట్లా తాగేసినాం. ఇప్పుడు పూరి తింటున్నాం అనమాట. ఈరోజు సండే కాబట్టి స్పెషల్ ఎట్లాగో నాన్ వెజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సట్టి ఆదివారాలు వచ్చినాయి కదా. సట్టి అంటే అందరికీ తెలుసా, తెలంగాణలో మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. మల్లన్న రోజులు అనమాట. మాకైతే కొమ్మరల్లి మల్లన్న ఉన్నాడు. ఇప్పుడు నేనైతే పోయే సిచ్యువేషన్లో లేను కాబట్టి ఈసారి మేము పోతలేము. అంటే 3 months కానీ పోవద్దంటారు కదా దేవుడి దర్శనాలకి, అట్లా అని చెప్పేసి పోతలేమన్నమాట. ఆఫ్టర్ 3 months అయితే మల్లన్న దేవునికి ఇంట్లో పెట్టుకోవాల్సింది ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంట్లో. అండ్ మేము కూడా బోనాలు చేయాల్సింది ఉంటుంది అనమాట. మీ ఇంట్లో అంటే ఈ వీడియో చూసే వాళ్ళ అందరిలో ఎవరెవరికి మల్లన్న దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ తల్లి ఉన్నదో కామెంట్ చేయండి. ఆటోమేటిక్గా మల్లన్న దేవుడు ఉంటే ఎల్లమ్మ తల్లి ఉంటుంది, ఎల్లమ్మ తల్లి ఉంటే మల్లన్న దేవుడు ఉంటాడు అనమాట. ఇక వీళ్ళిద్దరూ అంటే ఒకరికొకరు లేకుండా ఉన్నారు. ఒకరు ఉంటే ఇంకొకరు డెఫినెట్గా ఉంటారనమాట. మాకైతే కొమరెల్లి మల్లన్న దేవుడు, రేగులకొండ ఎల్లమ్మ తల్లి అనమాట. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐలేని, ఓదెల, దొంగ మల్లన్న అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ నాకైతే చాలా ఇష్టమైన దేవుడు. మీరు ఎంతమందికి ఇష్టమో, ఎంతమందికి నమ్మకమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లాంగ్ వీడియోలు చేద్దామంటే ఇక ఈ వీడియోతో అస్సలు కుదరతలేదు. అందులో మా శ్రేష్ఠ అంటే తెలుసా మీకు, మా పెద్ద పాప అనమాట. మా శ్రేష్ఠ అయితే ఈ మధ్య కొంచెం అస్సలు చెప్పినట్టు తింటలేదు. ఎందుకో ఏమో ఫుడ్ సరిగా తింటలేదు. మొత్తానికి అసలు ఆమె ఫుడ్ తిన్నది, ఇప్పుడు మొత్తానికి తింటలేదు అనమాట. కొంచెం ఆమెను సెట్ చేసే పనులు ఉన్నామన్నమాట. ఇంకా అసలు బక్కగా అయిపోతుంది. ఇదన్నమాట సిచ్యువేషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక టిప్ అయితే చెప్తాను అనమాట. ఏంటంటే ప్రెగ్నెన్సీలో పొట్ట వస్తుంది కదా, ఆ పొట్ట తగ్గడానికి మనము ఫస్ట్ కొన్ని డేస్ బెల్ట్ పెట్టుకుంటే, బెల్ట్ కానీ కట్టు కానీ కట్టుకుంటే తర్వాత మనకి అట్లనే మేనేజ్ అవుతూ ఉంటుంది అనమాట. నాకు అర్థమైంది. నేను ఇప్పుడు 2 days నుంచి బెల్ట్ పెట్టుకోకపోతే నాకు నడుముకి చాలా యూజ్ అయింది అనమాట బెల్ట్. పొట్ట కూడా మనకి ఏ స్టేజ్లో ఉంటున్నామో అట్లా కొంచెం బొర్ర ఉంటుంది అనమాట, పొట్టలాగా అట్లా ఉంటుంది. అది కూడా పెద్ద కాకుండా ఉండాలంటే ఆ బెల్ట్ అనేది కొన్ని డేస్ పెట్టుకున్నాం అనుకో, తర్వాత అట్నే మేనేజ్ అవుతుంది అనమాట. ఇది నాకు అర్థమైంది. మీరు కూడా ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఉంటే ఈ టిప్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.